నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ క్యాబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గానికి సంబంధించి 24 మంది ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్లో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో కొంతమంది పనితీరు నచ్చట్లేదు అన్న అంశం కావచ్చు, శాఖలకు సంబంధించి వారు తగిన న్యాయం చేయట్లేదు అన్న ఒక రిపోర్టు ఆయనకు అందింది అన్న వార్త గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో 24 మంది మంత్రుల్లో ఎవరు ఉండబోతున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు, ఎవరిని ఆయన అట్టి పెట్టుకుంటారు, ఎవరిని బయటికి పంపించి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఫస్ట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన టచ్ చేసేంత అయితే ఉండదు, బట్ ఆయన గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చబోరని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఉప ముఖ్యమంత్రిగా వారు కొనసాగుతారు. నెక్స్ట్ నారా లోకేష్ గారు వారు కొనసాగుతారు. సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. ఓకే, అది నెక్స్ట్ టాప్ మినిస్టర్స్లో టాప్ కింజారపు అచ్చెన్నాయుడు గారు పొల్లినాటి వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సామాజిక సమీకరణలలో భాగంగా వారిని మార్చరు. నెక్స్ట్ కొల్లు రవీంద్ర గారు మత్స్యకార సామాజిక వర్గం కాబట్టి కొల్లు రవీంద్ర గారిని మార్చరు. నాదెండ్ల మనోహర్ గారు కొనసాగుతారు. కాకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్ గారు తెలుగుదేశం, నాదెండ్ల మనోహర్ గారు జనసేన నుంచి ఉన్నారు కాబట్టి అయినప్పటికీ అక్కడ మరొక ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నుంచి మరొకరు ఆశిస్తున్నారు. ఒకరు పత్తిపాటి పుల్లారావు గారు, మరొకరు ధూళిపాళి నరేంద్ర గారు. చూడాలి సమీకరణ అసలు అక్కడ కుదురుతుందా కుదరదన్నది చూడాలి ఏం జరుగుతుంది. నెక్స్ట్ పొంగూరు నారాయణ గారిని కొనసాగిస్తారు. బల్లి సామాజిక రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి బల్లి సామాజిక వర్గం నుంచి నారాయణ గారిని వారు కొనసాగిస్తారు, మార్చరు. ఆల్మోస్ట్ టాప్ 6 వరకు అయితే ఏ చేంజ్ ఉండవు, ఏ మార్పులు ఉండవు. హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారిని ఖచ్చితంగా తప్పిస్తారని విశ్వసనీయ సమాచారం. తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన మరొక మహిళా నేతకి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. ఆవిడ తప్పించడానికి ప్రధాన కారణం అంటే పనితీరు పట్ల అధినేత అసంతృప్తిగా ఉన్నారన్నది విశ్వసనీయ సమాచారం. తంగిరాల సౌమ్య గారికి అవకాశం ఉండొచ్చు అని తెలుస్తోంది. సత్యకుమార్ యాదవ్ గారు కొనసాగుతారు. భాజపా నుంచి కాబట్టి సత్యకుమార్ యాదవ్ గారు కొనసాగుతారు. అంటే టచ్ చేయడానికి అవసరం లేదు, శాఖల్ని మారుస్తారు. ఓకే, సత్యకుమార్ యాదవ్ గారు శాఖ మారబోతున్నారు. వైద్య శాఖ మాత్రులుగా శాఖ మారుతుంది. ఓకే, డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు కొనసాగుతారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాలకొల్లు నుంచి హ్యాట్రిక్ సాధించినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, వారిని కొనసాగిస్తారు. మహమ్మద్ ఫరూక్ గారిని తప్పించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లికి చెందిన షాజహాన్ బాషా గారికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది. లేకపోతే ఎవరు అన్నది చూడాలి. గుంటూరు నుంచి కూడా చాలా లో ప్రొఫైల్లో ఎక్కడ కనిపించకుండా ఉందంటే మహమ్మద్ ఫరూక్ గారు. అవును, ఎన్ఎండి ఫరూక్ గారే. అందుకే పనితీరు పట్ల లోకేష్ గారి అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారని విశ్వసనీయ సమాచారం. తప్పించబోతున్నారు అన్నది మన దగ్గర ఉన్న సమాచారం. మరి మైనార్టీ వర్గంలో మళ్ళీ అంత ఉన్నారు. షాజహాన్ బాషా గారు ఆయన 2వ సారి శాసనసభ్యులు, మదనపల్లె, తెలుగుదేశం. అట్లాగే గుంటూరు 1 మనకి గుంటూరులో కూడా ఉన్నారు ముస్లిం మైనార్టీ. కాబట్టి ఒకరికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ముస్లిం మైనార్టీ ఇప్పుడు మనం ధూళిపాళి నరేంద్ర గారిని, పత్తిపాటి పుల్లారావు గారిని ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పక్కన పెట్టాలనుకున్నారనుకోండి, గుంటూరు 1 and 2లో ఒకరు ముస్లిం మైనార్టీ అనమాట. ఖచ్చితంగా వారికి అవకాశం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారిని తప్పించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తారు అన్నది మన వద్ద ఉన్నటువంటి సమాచారం. మహిళా రెడ్డి అన్నది ప్రధానమైనటువంటి కారణం. అంటే ఏంటి, వైసీపీ నుంచి వాళ్ళు వచ్చారు, పెద్దపీట వేశారు, అయిపోయింది. 2 సంవత్సరాల కాలం పూర్తయింది కాబట్టి మరొకరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అదే జిల్లా నుంచి అని చెప్పి, అదే సామాజిక వర్గం నుంచి అన్నది. కాబట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వస్తారు హౌస్లోకి, అది క్యాబినెట్లోకి అన్నది ఇన్సైడ్ టాక్. మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి స్థానే పరిటాల సునీత గారు వారు కృషి చేస్తున్నారు ఎట్టకేలకు మరొకమారు రాష్ట్ర మంత్రికి కావడానికి. కాకపోతే పయ్యావుల కేశవ్ గారు తొలి నుంచి పార్టీ కష్టకాలంలో కూడా గెలిచి పార్టీకి 2019లో కూడా గెలిచారు కాబట్టి పయ్యావుల కేశవ్ గారిని తప్పించకపోవచ్చు అనేది ఒక మాట. ఒకటే ఈ 13 నంబర్ నుంచి చాలా మార్పులు చేర్పులు ఉంటాయనేసి అంటున్నారు. అవును. నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్ గారిని కొనసాగిస్తారు, గౌడ సామాజిక వర్గం. అదే సామాజిక వర్గానికి చెందిన వాసంశెట్టి సుభాష్ గారిని తప్పించి
గౌతు శిరీష్ గారికి కానీ పితాని సత్యనారాయణ గారికి కానీ అవకాశం ఇస్తారు. అనగాని సత్యప్రసాద్ గారు రేపల్లి నుంచి వరుసగా 3వసారి ఆయన శాసనసభ్యులు 14, 19, 24 వరుస ఎన్నికల్లో అనగాని సత్యప్రసాద్ గారు గెలిచారు. ఓకే. కొలుసు పార్థసారథి గారు. పార్థసారథి గారిని తప్పించి యాదవ సామాజిక వర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు గారు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి, లేకపోతే పుట్టా సుధాకర్ యాదవ్ గారు, మొత్తం ఎంటైర్ ఉమ్మడి కడప జిల్లా నుంచి రెడ్డేతరులకు అవకాశం ఇవ్వాలి. ఓకే. దానిలో భాగంగానే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని కూడా తప్పించి ఏకైక మంత్రిగా పుట్టా సుధాకర్ యాదవ్ గారికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది, మొన్న జరిగినటువంటి పుట్టా మహేష్ గారి సంఘటన అనంతరం అది ఏ విధంగా సాధ్యపడుతుంది అనేది చూడాల్సిందే గారు. విమర్శలు వెల్లువెత్తితే పార్థసారథి గారు వైకాపా నుంచి వచ్చారు కదా, వచ్చిన రెండు ఇప్పుడు అలా అనుకుంటే ఆనవ రామనారాయణ రెడ్డి గారు అదే వైసీపీకి సంబంధించి అటు నుంచి వచ్చిన వాళ్ళకు ఇద్దరికి 2 సంవత్సరాల ఇచ్చారు. 2 సంవత్సరాలు తప్పించేస్తున్నారు. ఎఫెక్ట్ అవ్వదంటారా? ఎందుకు అవుతుంది? 2 సంవత్సరాల కాలం వాళ్ళు చేశారు కదా మంత్రి పదవి. ఓకే. అలా అనుకుంటే మరి వైకాపా నుంచి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆశిస్తున్నారు. ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగిందే మంత్రి పదవి ఇవ్వలేదని, ఎలా ఏడ్చారో అలవలవలని మనందరికీ తెలుసు. అయినా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి వైపే చూస్తున్నారు అధిష్టానం. డాక్టర్ బాల ఆయన కొనసాగిస్తారు. కొండపి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బాలవీరాంజనేయ స్వామి గారు, ఆయన వరుసగా హ్యాట్రిక్ వీరుడు, ఆయన కూడా ఆయన కొనసాగిస్తున్నారు. ఆయన తప్పించడం లేదు. ఓకే. గొట్టిపాటి రవికుమార్ గారు కొనసాగిస్తున్నారు. ఏం మార్చట్లేదా? లేదు, మార్చట్లేదు. ఎక్కడ పెద్ద ప్రభావం చూపించట్లేదని కొనసాగిస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఒక బలమైనటువంటి కమ్మనేత అవసరం కాబట్టి గొట్టిపాటి రవికుమార్ గారు ఆయన హ్యాట్రిక్ వీరుడే, వారిని కొనసాగిస్తున్నారు. కందుల దుర్గేష్ గారు. దుర్గేష్ గారిని జనసేన నుంచి తప్పిస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి జనసేనకు చెందిన పంచకల రమేష్ బాబు గారికి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. చూడాలి ఏం జరుగుతుందో. తప్పించేటటువంటి అవకాశాలే బండారు సత్యానంద్ గారు ఏ ప్లేస్? అది అంబేద్కర్ కోనసీమ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుంది. ఓకే. నెక్స్ట్ కందుల దుర్గేష్ గారి తర్వాత గుమ్మడి సంధ్యారాణి గారు కొనసాగిస్తారు, ఉంటారు. యాక్చువల్గా అయితే ఆమెనే తప్పిస్తారు అన్నది బాగా వినిపించింది. అంటే తప్పిస్తే రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీష్ గారికి ఇవ్వాలి. ఓకే. అంగన్వాడీ టీచర్గా ఆవిడ తన ప్రయాణాన్ని ప్రారంభించిన వ్యక్తి, చాలా సింపుల్ లో ప్రొఫైల్లో ఉంటారు. కాకపోతే మన్యం నుంచి ఇస్తే రంపచోడవరం నుంచి మిరియాల శిరీష్ గారికి అవకాశం ఉంటుంది సంధ్యారాణి గారిని తప్పిస్తే. బీసీ జనార్దన్ రెడ్డి కొనసాగిస్తారు, అసలు టచ్ చేయాలి, కొనసాగిస్తారు. ఓకే. కాకపోతే చాలా లో ప్రొఫైల్ ఇది కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారిది. బట్ మీడియాలో కూడా కొంచెం అడావుడి కానీ అది కానీ చాలా తక్కువ ఆయన బీసీ జనార్దన్ రెడ్డి గారు. నెక్స్ట్ టీజీ భరత్ కొనసాగిస్తారు. వైశ్య సామాజిక వర్గం నుంచి యంగ్ జనరేషన్ కాబట్టి ఆల్మోస్ట్ అదే అనబోతుంది లోకేష్ కాబట్టి కొనసాగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సవిత కురుబ సామాజిక వర్గం బీసీలో ఆవిడని కొనసాగిస్తారు. తర్వాత వాసంశెట్టి సుభాష్ తప్పిస్తున్నారు. తప్పించే వాసంశెట్టి సుభాష్ గారిని తప్పించే గౌతు శిరీష్ గారు, లేకపోతే పితాని సత్యనారాయణ గౌడ్, వాళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ కొనసాగిస్తారు. టీం లోకేష్లో ముఖ్యమైనటువంటి ఉమ్మడి విజయనగరం నుంచి పాపం సుప్రీం సీనియర్ కిమిడి కళా వెంకటరావు గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నప్పటికీ ఆయనని మరొక ముఖ్యమైన కీలకమైనటువంటి మరొక పదవికి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేయబోతున్నారని మన వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. దాని గురించి మరొక విశ్లేషణ కొనసాగింపుగా చేద్దాం. కొండపల్లి శ్రీనివాస్ గారిని అయితే కొనసాగిస్తున్నారు. మండపల్లి రామప్రసాద్ గారు తప్పిస్తున్నారు. తప్పించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇస్తున్నారు. ఓకే. మన కిరణ్ కుమార్ గారి సోదరుడు, ఆయనకు అవకాశం ఇస్తున్నారు. నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 25 కదా క్యాబినెట్లో తీసుకోవాల్సింది, ఒకటి ఖాళీగా ఉంది. ఆ ఒక్క ప్లేస్ ఎవరిని వరించబోతుంది ఫస్ట్? అది మనం దాన్ని బండారు సత్యానందరావు గారు, అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అయితే బండారు సత్యానందరావు గారు. ఓకే. కాబట్టి బండారు సత్యానందరావు గారికి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాము సంధ్య గారు మనం. ఓకే. అంటే కాపు సామాజిక రావాలి అనుకుంటే ఒక్క ప్లేస్ కి అంబేద్కర్ కోనసీమ వాసంశెట్టి సుభాష్ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసే, రామచంద్రపురం. వాసంశెట్టి సుభాష్ గారిని తప్పిస్తారు కాబట్టి తప్పించిన తర్వాత ఏమవుతుంది, ఆ జిల్లాలో మరొక సామాజిక వర్గానికి ఇవ్వాలంటే ప్రధానమైనటువంటి సామాజిక వర్గం ఆ 7 అమలాపురం షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడిన లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంటే 7 వెనుకబడిన తరగతుల నుంచి వాసంశెట్టి సుభాష్ గారిని తొలగిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన గౌతు శిరీష్ గారు కానీ పితాని సత్యనారాయణ గౌడ్ గారు కానీ వస్తారు. మరి 7 అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలకి ఒక మంత్రి పదవి ఇవ్వాలి కదా అని అనుకుంటే ఏకైక కాపు బండారు సత్యానందరావు గారు కాబట్టి బండారు సత్యానందరావు గారికి అవకాశం వస్తుందని మనం భావిస్తున్నాం సంధ్య గారు. మొత్తానికైతే కొత్త పాత కలయికలతోటి మరొక్క మారు అంటే 3
2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3rd ఇయర్కి వెళ్ళిపోయినప్పుడు చాలా మార్పులు చాలా మార్పులు అంటే అది ఆరోగ్యకరమైనటువంటి మార్పులే. కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకటే అంటే మనం ముగ్గురిని మన వైపు నుంచి ముగ్గురు గురించి మనం విశ్లేషణ చేశాం గతంలో. ఒకటి కాళింగ సామాజిక వర్గానికి ఇవ్వమని చెప్పాం. కాళింగ సామాజిక వర్గానికి ఇస్తే బెందాళ అశోక్ గారికి అవకాశం ఇవ్వమన్నాం. ఆయన వరుసగా పున్న రవికుమార్ గారు కాకుండా 2 పోటీ పడుతుంటే బెందాళ అశోక్ గారికి ఇవ్వమన్నాం. అట్లాగే ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి మనం గణబాబు గారికి ఇవ్వమన్నాం. గౌర సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు, మెయిన్ ప్రాధాన్యత ఇస్తే గణబాబు గారికి ఇవ్వండి అని అన్నారు. యాదవ్ సామాజిక వర్గం నుంచి మీరు కొలుసు పార్థసారథి గారిని తప్పిస్తే సుధాకర్ యాదవ్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వమన్నాం. కాపుకు వచ్చేటప్పటికి ఏమైందంటే ఖచ్చితంగా కోనసీమ కాపుకైనా బండారు సత్యేంద్రరావు గారికి ఇవ్వమని మనం సూచించడం, రాజకీయ విశ్లేషకుడిగా మనం సూచించడం జరిగింది. మెయిన్ నలుగురు గురించి అయితే చాలా ప్రథమంగా చెప్పడం జరిగింది. అది సంధ్య గారు మొత్తానికంటే మంచి అంటే వాతావరణం ఉంటుందని అనుకున్నా గతంలో వైఎస్ఆర్సీపీలో కూడా ఈ మార్పుల చేర్పులు కొంత కొంపం ఉంచాయి. మరి ఈసారి దీనికి సంబంధించి ఆ మార్పుల చేర్పులకు సంబంధించి మరి అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో నెగిటివిటీ ఎఫెక్ట్ లేకుండా అయితే ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు లేవనెత్తినటువంటి అంశం చాలా కీలకమైన అంశం. మీరు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇటువంటి ప్రయత్నమే చేసి 2.5 years అంటే ఆయన ఏం చేశారంటే 2.5 సంవత్సరాలు ఉన్న టీము ఉండదు, నేను మినహాయిస్తే 2.5 సంవత్సరాలు సరికొత్త టీం ఉంటుంది అని అన్నారు. అది ఆచరణలో ఎవరూ అది సాధ్యపడదు. అది అంటే కంప్లీట్ చేంజ్ ఓవర్ చేసి అది వేరు. మిగతా వాళ్ళందరూ ఏంటి కొందరిని అట్టి పెట్టుకొని కొందరిని చేంజ్ చేయడం అనేది 14 మందిని ఆయన 14 మందిని కొనసాగిస్తూ మిగతా వాళ్ళని మార్చేటప్పటికి ఆ 14 మంది అంత బాహుబలులా అంత హెవీ వెయిట్స్ అని చెప్పేసి మిగతా వాళ్ళకి చాలా కోపం వచ్చింది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పి మనం ముగిద్దాం. కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు నేను అంటే దానికి అర్హున్నే కదా, నన్ను ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదు, ఇంతమందిని తీసిన దగ్గర ఒకరిని తీసేసి నన్ను ప్లేస్లో పెట్టేసి ఉంటే అయిపోయేది కదా. నాకు మీరు కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారి పేరు మీరు ప్రస్తావించినప్పుడల్లా ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చుని ఏడ్చిన దృశ్యమే గుర్తు వస్తుంది నాకు. అంత బాధపడ్డారు కదా సీరియస్లీ. అంజయ్ గారి మంత్రివర్గాన్ని గతంలో మరీ మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటే 1980లో అంజయ్ గారి మంత్రివర్గంలో 70 మంది పైచిలకు మంత్రులు. ఎంతమంది? 70 జంబోజెట్ మంత్రిమండలి అనేవారు. అన్ని వర్గాల వాళ్ళకి పాపం మంత్రి పదవులు ఇచ్చారు. 70 మంది ఎవరో వెళ్ళి ఏదో మాట్లాడబోతుంటే సారీ నాయన, ఈసారి నీకు నా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేకపోయాను, తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు ఇస్తాంటే అదేంటి సార్, నేను మీ పలానా శాఖకు పలానా మంత్రిని సార్, మీ మంత్రి మీరు ఆయనే గుర్తుపెట్టుకోలేకపోయారు. అటువంటి అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా 45-46తో చెయ్యొచ్చు. పాపం 70 మంది అనేటప్పటికీ ఆయన ఎంతమందిని ఆయన గుర్తు పెట్టుకుంటారు. మీకు సరే ఇది మనం అనొచ్చో అనకూడదో తెలియదు కానీ నాదెండ్ల భాస్కర్రావు గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు గారు 294 మంది పేర్లు చెప్పమంటే ఎన్టీ రామారావు గారు చెప్పలేకపోయేవారు. మన అభ్యర్థుల పేర్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పేర్లు అనేవారు. సరే ఇప్పుడు ఇవన్నీ మనం హాస్యోక్తులకి చెలోక్తులకి సమయం కాదు కాబట్టి అది మళ్ళీ 234 మంది అభ్యర్థులు ఎవరు డిఎంకే అభ్యర్థులు అంటే టాప్ 1 to టాప్ 234 చెప్పగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కరుణానిధి గారు. ఓకే 234 చివరి నుంచి ముందుకు చెప్పమన్నా, ముందు నుంచి చివరికి చెప్పమన్నా ఆయన చెప్పేసేవారు అనమాట. వాళ్ళతో పోలికొద్దు, అటువంటి మహానాయకులతో మహామహులతో పోలిక కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ మంత్రిమండలిలో అయితే సమూలంగా కాకపోయినా ఒక 30-35% అయితే ఒక స్పష్టమైనటువంటి మార్పులు అయితే ఉంటాయి. చూద్దాం మీరు చేసిన విశ్లేషణ ఎంతవరకు ఫలిస్తుంది. మరి అంటే అర్హులైన వాళ్ళకైతే ఖచ్చితంగా అది దక్కాలి. దక్కితే రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి కూడా బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా స్ట్రాంగ్గా వాళ్ళ నియోజకవర్గాల్లో మమ్మల్ని గుర్తించారు అని చెప్పుకోవడానికి కూడా ఇది ఉంటుంది. ఎందుకంటే ఎవరి పొలిటికల్ జీవితంలో అయినా మంత్రి పదవి అనేది చిరకాల కోరిక. అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.